జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. గత ఎన్నికల్లో విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆయన సతీమణి మాగంటి సునీతను తన పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్ డిక్లేర్ చేసింది. ఈ ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకున్న కేటీఆర్ ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రధాన నేతలతో ప్రతిరోజు చర్చలు జరుపుతున్నారు. సిట్టింగ్ సీటు చేయిజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇక ఈ సీటు మీద కన్నేసిన అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ నుంచి 3 సార్లు గెలిచారు. ఇప్పుడు ఆయన మృతితో భార్య సునీత పోటీ చేస్తున్నారు. మళ్ళీ ఇదే గెలుపు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. డెఫినెట్ గా దీని గురించి ప్రస్తుతం బీఆర్ఎస్ అయితే అదే ఆశిస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ ఇది కంచుకోటగా మిగిలిపోయింది బీఆర్ఎస్ కి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. ఇలాంటి పరిస్థితుల్లో తరువాత ఎవరున్నారు అని ఆలోచిస్తే మొదటగా ఆయన సోదరుడు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడు ఎవరైతే ఉన్నారో వజ్రాజ్, ఆయన పేరు తీసుకున్నట్టయితే తెలుస్తుంది. సో ఆయన కుటుంబంలో ఎవరికో ఒకరికి ఇవ్వాలి అని చెప్పేసి అయితే మొదటగా అనుకున్న. అదే విధంగా మాగంటి సునీత పేరు ఎక్కువగా వినిపించడం, పైగా ఆవిడ అయితేనే ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి తెలుసుకోవడం, ముఖ్యంగా కేసీఆర్ నుంచి ఒక సర్వే అయితే చేయించారు అని తెలుస్తుంది. ఆ సర్వే ప్రకారం ఇప్పుడు సునీత అయితే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అగ్రనేతలందరూ ఒక మాట అనుకొని ఇప్పుడు మాగంటి సునీతని అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆమె గ్రౌండ్ లెవెల్లో వెళ్ళడానికి ఆల్రెడీ బూత్ లెవెల్లో ఆల్రెడీ అందరినీ కలుస్తున్నారు, సానుభూతి పరులను కలిశారు. అలాగే ఇప్పుడు ఇంకా అగ్రెసివ్ గా వెళ్లే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది శశిరేఖ. ముఖ్యంగా ఇప్పుడు ఒక రూట్ క్లియర్ అయితే చేసుకున్నట్టయితే తెలుస్తుంది బీఆర్ఎస్. ముఖ్యంగా ఇప్పటికీ ఇటు కాంగ్రెస్ కి ఇటు బీఆర్ఎస్ కి టకఫా ఉంటుంది అని చెప్పేసి అందరు అనుకుంటున్న విషయమే. అయితే అందులో ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ స్టాండ్ ఏంటి, కాంగ్రెస్ నుంచి ఎవరు ఏ అభ్యర్థిని నిలబెడతారు? ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం, ఒక పక్క నవీన్ యాదవ్ ఉన్నారు, ఇంకో పక్క అంజనీ కుమార్ యాదవ్ ఉన్నారు, ఇంకొక పక్క అజరుద్దీన్ ఉన్నారు. మరి వీళ్ళలో ఎవరిని తీసుకొస్తారు? మరి అంజనీ కుమార్ యాదవ్ ఆల్రెడీ చెప్తున్న విషయం ఏంటంటే, నన్ను కాకుండా వేరే, అంటే ఇప్పుడు నాకన్నా యంగెస్ట్ నాయకుడిని నిలబెడితే మాత్రం ఖచ్చితంగా పార్టీ నుంచి వైదొలుగుతాను, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాను అని చెప్పేసి ఇండైరెక్ట్ గా మనకు ఇచ్చినట్టయితే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇలాంటి వార్నింగ్స్ విన్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి చేసిన సర్వేలో కూడా ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పేసి తెలవడం వల్ల ఇప్పుడు ఒక సందిగ్ధంలో ఉంది కాంగ్రెస్ అనేది తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఒక రూట్ మ్యాప్ క్లియర్ చేసుకుంది కాబట్టి నెక్స్ట్ మరి బీజేపీ పరిస్థితి ఏంటి, బీజేపీ ఏం చేయబోతుంది అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఒక సందిగ్ధత అయితే ఉంది చిత్రేఖ. సీట్ నిలబెట్టుకుంటుందంటారా? పార్టీ వ్యూహాలు ఎలా ఉన్నాయి? డెఫినెట్ గా ఇప్పుడు ప్రస్తుతం పార్టీ వ్యూహాలకు వచ్చేసి ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు బీఆర్ఎస్ వ్యూహం అయితే ఇది సెంటిమెంట్ మీద వెళ్ళాలి అన్న ఆలోచన బీఆర్ఎస్ ఉన్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ మాత్రం ఇచ్చిన పథకాలని మేము నెరవేర్చాం, ఆ పథకాలను చూపించి ముందుకెళ్లే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మనం ఇక్కడ బీజేపీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే కూటమి ఏదైతే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో బీజేపీ, అటు జనసేన ఇటు టీడీపీని కలుపుకొని ముందుకెళ్ళింది, అలాగే గెలిచింది, అక్కడ ఇప్పుడు ప్రభుత్వాన్ని స్థాపించింది. అలాగే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ను కూడా సొంతం చేసుకోవాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ జనసేన టీడీపీ అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్టయితే తెలుస్తుంది. ఒకవేళ ఇదే కానీ నిజమైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ కి పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంటుంది, ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. పైగా మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ మాత్రం గెలవకూడదన్నది మాత్రం ఈ రెండు పార్టీల ఆలోచన. మరి ఈ రెండు కలిసిపోయి పనిచేస్తాయని చెప్పేసి చాలా సార్లు అనుకున్నారు, రూమర్స్ కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఖచ్చితంగా టీడీపీ జనసేనని కలుపుకొని ముందుకెళ్లే అవకాశం ఉంది బీజేపీ. సో ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం ఇప్పుడు ఈ సెంటిమెంట్ నే వర్కౌట్ చేయాలి, ఈ సెంటిమెంట్ తోనే ముందుకెళ్లాలి అన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. ఎందుకంటే దివంగత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఆయన మంచి పనులను చూపించి అలాగే ఆయన చేసిన పనుల్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసి
ప్రజలకి అంటే నియోజకవర్గంలో ఉన్న ఈ 6 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మైనార్టీలు అలాగే చాలా తక్కువ సామాన్యులు ఉన్న ప్రదేశాలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మాగంటి గోపీనాథ్ చేసిన హెల్ప్ గుర్తు చేయాలి అన్న ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్టయితే తెలుస్తోంది. మరి కేటీఆర్ కూడా అందరినీ అంటే క్యాడర్ మొత్తాన్ని పిలుచుకొని ప్రతి ఒక్క అంటే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రాంతంలో ఉన్న క్యాడర్ ని పిలిచి వాళ్లకు అన్ని దిశానిర్దేశాలు చేస్తున్నారు. ప్రజల దగ్గర దాకా వెళ్ళి అందరికీ మన ప్రభుత్వాన్ని గుర్తు చేయాలి, గత ప్రభుత్వం ఎలా పనిచేసింది, ఎలాంటి హామీలు ఇచ్చింది, ఎలాంటి హామీలు నెరవేర్చింది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న కోణంలో ఇప్పుడు ఇలా ఈ స్ట్రాటజీ ప్లే చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. శశిరేఖ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సికింద్రాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సీటు కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ సీటు కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. దీంతో బలమైన అభ్యర్థి కోసం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. మొదట స్థానిక నేత నవీన్ యాదవ్ పేరు తెర మీదకి తెచ్చిన కాంగ్రెస్ పెద్దలు ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తన సొంత సర్వేలో నవీన్ యాదవ్ మీద నెగిటివ్ ఉందని భావించిన సీఎం రేవంత్ రెడ్డి మరో నేత కోసం వేట మొదలు పెట్టారట. మరోవైపు తనకంటే జూనియర్ నేతకు టికెట్ ఇస్తే పార్టీకి పనిచేయనంటూ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించడం కూడా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇక టీడీపీ జనసేన పొత్తుతో జూబ్లీహిల్స్ బరిలో దిగాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనకంటూ బలమైన ఓట్ బ్యాంక్ సుస్థిరం చేసుకున్న తమ పార్టీకి టీడీపీ జనసేన ఓట్లు ప్లస్ అవుతాయని కాషాయ పెద్దలు నిర్ణయానికి వచ్చారట. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సికింద్రాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సీటు కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ సీటు కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. దీంతో బలమైన అభ్యర్థి కోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మొదట స్థానిక నేత నవీన్ యాదవ్ పేరు తెర మీదకు వచ్చిన కాంగ్రెస్ పెద్దలు ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తన సొంత సర్వేలో నవీన్ యాదవ్ మీద నెగిటివ్ ఉందని భావించిన సీఎం రేవంత్ రెడ్డి మరో నేత కోసం వేట మొదలు పెట్టారట. మరోవైపు తనకంటే జూనియర్ నేతకు టికెట్ ఇస్తే పార్టీకి పనిచేయనంటూ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించడం కూడా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇక టీడీపీ జనసేన పొత్తుతో జూబ్లీహిల్స్ బరిలో దిగారని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనకంటూ బలమైన ఓటు బ్యాంకు సుస్థిరం చేసుకున్న తమ పార్టీకి టీడీపీ జనసేన ఓట్లు ప్లస్ అవుతాయని కాషాయ పెద్దల నిర్ణయానికి వచ్చారట. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు కీలకంగా మారనున్నాయి. ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం ఈసారి కూడా బరిలో ఉంటుంది. అయితే ఈసారి ముస్లిం ఓట్లు ఎంఐఎం కాంగ్రెస్ మధ్య చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ రెండు పార్టీలు లోపాయికరు ఒప్పందం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి కొంచెం ప్లస్ అవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఇక జూబ్లీహిల్స్ లో అస్తం పట్టు సాధించేందుకు తీవ్రంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎవరికి సీట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అంటారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచి తీరాలని కూడా పట్టుదలగా ఉందని చెప్పొచ్చు. ఆ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేకమైన టీంను కూడా ఏర్పాటు చేసి అక్కడ అంటే 3 మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇటు వివేక్ వెంకటస్వామిని కూడా ఇన్ఛార్జిగా పెట్టడంతో పాటు కార్పొరేషన్ చైర్మన్లను, అదేవిధంగా కాంగ్రెస్ నేతలను అక్కడ మొత్తం 18 మందిని ప్రత్యేకంగా కూడా టీం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కావచ్చు అక్కడ కింది స్థాయిలో గ్రౌండ్ వర్క్ కూడా చేపిస్తున్నారు. మరోవైపు అంతర్గత సర్వేలు కూడా చేపిస్తున్న పరిస్థితి కాంగ్రెస్ ఏ విధంగా ఉండబోతుందనే అంశాలపై కూడా. ఎందుకంటే ఖచ్చితంగా కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆ సీటు ఉన్నటువంటి సీట్ ని ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో కూడా ఇది జూబ్లీహిల్స్ కి సంబంధించిన సెగ్మెంట్ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన ఏదైతే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఏర్పడినటువంటి ఖాళీ నేపథ్యంలో కూడా ఆ సీట్ ఖచ్చితంగా ఇవ్వాలని కూడా కాంగ్రెస్ ఎందుకంటే అధికారంలో ఉంది, అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కాబట్టి గెలిచి తీరాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఈ క్రమంలో కూడా దానికి సంబంధించి అంటే ఇటు బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని గెలిచి తీరాలంటూ కూడా ఇప్పటికే భావించడంతో పాటు కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు అక్కడ సీరియస్ గా ఫోకస్ పెట్టారు. మరోవైపు మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అక్కడ బరిలో దింపుతున్నట్టు కూడా బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కూడా కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నుండి అభ్యర్థి దాదాపుగా
ఏదైతే ఈ మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ కాంగ్రెస్ విషయానికి వస్తే మాత్రం నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అదేవిధంగా చాలా మంది పోటీ పడ్డప్పటికీ బొంత రామ్మోహన్ కావచ్చు, అదేవిధంగా ఇతర నేతలు పోటీ పడ్డప్పటికీ కూడా ప్రముఖంగా నవీన్ యాదవ్ పేరు వినిపించింది. సో నవీన్ యాదవ్ అయితే గెలవచ్చు అనే భావనలో కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో కూడా సర్వేలు, అదేవిధంగా ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ అంశానికి సంబంధించి కొంచెం ఏదైతే ఉన్న నెగిటివ్ ఉన్న నేపథ్యం అయితే స్పష్టంగా ఉంది. కాంగ్రెస్ చరిష్మాలో గెలవచ్చు అనే భావనలో రేవంత్ రెడ్డి కూడా ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా తనకు టికెట్ ఇవ్వాలి, జూబ్లీ సెగ్మెంట్ లో టికెట్ ఇచ్చి దాంతో పాటు గెలవగానే నాకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా పట్టుబడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. సో ఖచ్చితంగా ఇస్తే నాకు ఇవ్వాలి, లేకంటే తనకంటే జూనియర్ కి టికెట్ ఇస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదంటూ కూడా అల్టిమేటం ని జారీ చేసిన నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కి ఇది ఒక తలనొప్పిగా మారిన అంశంగా మారుతుంది. సో ఈ నేపథ్యంలో కూడా మరొక నేతని తెరపైకి తీసుకొచ్చేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. సో ఇది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు సంబంధించి ఈ విధంగా ఉంటే బీజేపీ అదేవిధంగా జనసేన టీడీపీ మూడు ఒకటై కూడా కూటమిగా ఏర్పడి జూబ్లీ అభ్యర్థిని నిలబెట్టాలని కూడా భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే జూబ్లీ సెగ్మెంట్ లో ఆంధ్ర బెల్ట్ కి సంబంధించి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా కమ్మ సామాజిక వర్గం ఉన్న నేపథ్యం, అదేవిధంగా టీడీపీకి కూడా అక్కడ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ ఉన్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా బీజేపీ ఆ విధంగా ముందుకెళ్లాలని చూస్తుంది. సో బీజేపీ కూటమితో టీడీపీ జనసేన కలిసి పోటీ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీనివాస్.